హాయ్, సో నీ పేరేంటి? నివేదిత. నివేదిత. సో ఎందుకు ఏరో ఫాల్కాన్స్ని చూస్ చేసుకున్నావు? అలాగే జాయిన్ అయిన తర్వాత ఎలా ఫీల్ అవుతున్నావు? ఏరో ఫాల్కన్స్ అంటే మిగతా అన్ని అకాడమీస్తో కంపేర్ చేస్తే చాలా బెటర్ అండ్ స్టడీ కూడా చాలా బాగుంటుంది. అందుకని చూస్ చేసుకున్నా. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. జాయిన్ అయ్యాక చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. సో అంటే ఎవరైనా మీకు రిఫర్ చేశారా? అంటే ఏరో ఫాల్కాన్స్లో బాగా చెప్తారు, బాగుంటుంది ఇన్స్టిట్యూట్ అని చెప్పారా? మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ రిఫర్ చేశారు మమ్మల్ని ఇద్దరిని. సో ఆ అంకుల్ ద్వారా వచ్చాము. సో ఈడ జాయిన్ అయిన తర్వాత వాట్ ఇస్ యువర్ రోల్? క్యాబిన్ క్రూ. ఎందుకు క్యాబిన్ క్రూ చూస్ చేసుకున్నావు? ట్రావెలింగ్ అంటే ఇష్టం. సో క్యాబిన్ క్రూ అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు, న్యూ ప్లేసెస్, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవచ్చు అని చెప్పి క్యాబిన్ క్రూ. నీకు ఇష్టమైన ట్రైనర్ ఎవరు అండ్ వై? నాకు ఇష్టం అంటే అమృతమ. చాలా క్లోజ్గా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు. సేమ్ ఇంకా ఫ్రెండ్ ఎలా ఉంటారో అలా ఉంటారు. సో అమృత మ్యామ్ అంటే చాలా ఇష్టం, బాగా ఇష్టం. ఆల్రెడీ నువ్వు ఫస్ట్ జాయిన్ అయినప్పుడు ఏరో ఫాల్కాన్స్లో నీ ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి జాయిన్ అయిన తర్వాత? ఫస్ట్ అంటే కొంచెం భయం ఉండే, అంటే ఎట్లుంటా ఏమి అని. కానీ ఇప్పుడు ఫీల్ హ్యాపీ. చాలా మంచి ఫ్రెండ్స్ దొరికారు, మంచి ట్రైనర్స్, మంచిగా ఉంది, హ్యాపీగా. ఎస్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్, హాయ్ మ్యామ్, వాట్స్ యువర్ నేమ్? అక్షయ. అక్షయ్ కీర్తి. సో చాలా బాగుంది పేరు, సిగ్గుపడుతున్నా. సో ఓకే, ఏరో ఫాల్కాన్స్ని ఎందుకు చూస్ చేసుకున్నావు? బికాస్ దిస్ ఇస్ ద బెస్ట్ అకాడమీ, దట్స్ వై ఐ చూస్డ్. వాట్ ఈస్ యువర్ రోల్? మై గోల్ ఈస్ టు బీ బికమ్ ఏ టికెటింగ్ ఏజెంట్. సో మీరు ఎలా ఏరో ఫాల్కాన్స్లో జాయిన్ అయిన తర్వాత ఎలా ఫీల్ అయ్యావు? అలాగే ఒక ఫ్యామిలీగా అనిపిస్తుంది చాలామందిని చూస్తుంటే కూడా. సో అందులో కలిసిపోయావా? ఒక జర్నీ అనుకోవచ్చా? యా మ్యామ్, కలిసిపోయాం. ఈ జర్నీ ఎలా ఉంది? ఎలా ఫీల్ అవుతున్నావు? మాటల్లో చెప్పాలి. యా, ఫస్ట్ నా అంబిషన్ అండ్ డ్రీమ్ ఇక్కడికి వచ్చాక ఖచ్చితంగా నెరవేరుతుందని నేను చాలా గట్టిగా నమ్ముకుతాను. ఎందుకంటే ఇక్కడ ఏది మనకి రాదో ట్రైనర్స్ అందరూ కూడా మనకి ది బెస్ట్ ఇస్తారని వాళ్ళకి మనం చాలా ధైర్యం చెప్తారు. సో నేను చాలా, నాకు ఇంకా భయం లేదు, ఎలా అయినా జాబ్ కొడతా అనే ఇది ఉంది. యా, ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. హాయ్ మ్యామ్, అప్పుడు నేను ఇలా చూడాల్సి వస్తుంది. నీ పేరు? హేమంత్. సో నీ రోల్ ఏంటి? నా రోల్ ఏంటి అంటే ఏం నేర్చుకుంటున్నావు? నేనా ఏరో ఫాల్కన్ ఏవియేషన్. అది చెప్పు, నీ రోల్ ఏంటి అంటే? ఏవియేషన్. ఓకే, ఎలా ఫీల్ అవుతున్నావు ఏరో ఫాల్కాన్స్లో జాయిన్ అయిన తర్వాత? మంచిగా ఉంది, బాగుంది మ్యామ్. సో అంటే ఒక్కో సెంటెన్స్ ఆన్సర్స్ ఇస్తున్నావు ఏంటి? ఇంతకుముందు చూస్తే చాలా జోష్గా ఉన్నావు. అంటే ఇక్కడ రాగానే గాలిపోయింది మ్యామ్. ఎందుకు? ఏమో మ్యామ్, తెలియదు మ్యామ్. అంటే కెమెరా ఫియరా? ఓకే, సో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చాలామంది కూడా ఒక జర్నీగా ఏరో ఫాల్కాన్స్లో ఉన్నారు. సో ఎలా ఫీల్ అవుతున్నావు? నీ జర్నీ ఎలా ఉంది ఇక్కడ? చాలా బాగుంది మ్యామ్. ఒక కొత్త, దాన్ని ఏమంటారు, కొత్త ఎక్స్పీరియన్స్. ఎస్ మ్యామ్, ఒక న్యూ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది మ్యామ్. అందరు ఫ్రెండ్లీగా ఉన్నారు, సార్స్ అండ్ లెక్చరర్స్ ఆల్. సో సర్స్ బాగా ఫ్రెండ్లీగా ఉన్నారన్నావు కదా, నీ బెస్ట్, నీకు ఇష్టమైన ట్రైనర్ ఎవరు? శ్వేత మ్యామ్. ఇంగ్లీష్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, బాగా ఫ్రీగా ఉంటారు, భయం లేకుండా కాన్ఫిడెన్స్, మోటివేట్ మంచిగా చేస్తారు మ్యామ్. సో నెక్స్ట్ బ్యాచ్ వచ్చే వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు? నేనేం చెప్తాను మ్యామ్ వాళ్ళకి? అంటే రమ్మని చెప్తావా లేకపోతే ఆఫ్ కోర్స్ రమ్మనే చెప్తాను మ్యామ్. మంచి ఫ్యూచర్ ఉంటుంది మ్యామ్, చదువుకుంటే 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 మంచి ఫ్యూచర్ ఉంటుంది. చెప్పినా కదా మ్యామ్. చెమటలు వస్తుంది. చూడండి మ్యామ్, భయం వేస్తుంది నాకు. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.